ప్రకాశం బ్యారేజ్ అవుట్ పోస్ట్లో చేపట్టి 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎవరన్నా అనుమానంతో వచ్చి దూకడానికి వచ్చినా కానీ ఏదైనా దూకిన వలన కానీ సుమారు ఒక 100 మంది పైనే కాపాడి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అలా చేయకూడదమ్మా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పేవాడిని. మా ఎస్ఐ గారికి చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చా అని చెప్పి ఆయన ఎస్ఐ గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పేవాడిని. ఇక్కడ అవుట్ పోస్ట్ పెట్టిన పర్పస్ ఏంటంటే ఇక్కడ ఏ నేరాలు ఘోరాలు జరగకుండా ఇక్కడ ఎవరైనా బ్యారేజ్ మీద దూకినా కానీ వాళ్ళని గమనించడం, ఎవరైనా వచ్చినా చచ్చిపోయినా కానీ వాళ్ళని ఇంటిమేషన్ ఇవ్వడానికి ఇక్కడ అవుట్ పోస్ట్ పెట్టారు. మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొంతన్నా సహాయం చచ్చిపోయే వాళ్ళని కాపాడదనే ఉద్దేశంతో కొంతన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన ఆత్మ తృప్తి కోసం ఇలా చేయాలనిపించి చేస్తున్నాను. ప్రెసిడెన్సీలో వచ్చాయి కానీ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వను. ప్రజలకి సేవ చేద్దామని ఉద్యోగం వచ్చిన కానీ ప్రజలకు ఏదో ఒక సేవ చేద్దామనే ఉద్దేశంతో నా తృప్తి కోసం ప్రజలకు సేవ చేస్తున్న సంతోషం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను. ఇంట్లో భార్యాభర్తలు అరుచుకొని కానీ భర్త ఏదో చెడు అలవాటయ్యి వాళ్ళకి చెప్పిన మాటలు వినకుండా ఇంట్లో వాళ్ళకి పిల్లల చదువులకు కానీ వాటికి ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం అని 2-3 సంవత్సరాలు భరించి తట్టుకోలేక వచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని ఉంటారు. మంగళగిరి ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ భర్త చనిపోయిండు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని పెట్టుకుని ట్రైలర్ చేసుకుని బతుకుతుంది. వాళ్ళ తమ్ముడు టార్చర్ ఎక్కువైంది. ఆ అమ్మాయిని అక్రమ సంబంధాలు అంటగట్టడం, తాగడానికి డబ్బులు ఇవ్వమంటలేదు, వీడు బ్యాడ్ అలవాట్లతోటి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇబ్బంది పెడుతుంటే ఆమె తట్టుకోలేక తమ్ముడితో తట్టుకోలేక దూడడానికి వచ్చింది ఒక అమ్మాయి. విజయవాడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతనికి అనుమానం పడి ఇబ్బంది పెడుతుందని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఒక అమ్మాయి వచ్చింది. రకరకాలు ఉంటారు. వాళ్ళు వచ్చిన పర్పస్ని బట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పేరెంట్స్కి చేస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. ఓకే. ఇక్కడ కృష్ణానదిలో ఎవరు దూకుతాకు వచ్చినా ముందర ఆయన వెంటబడి పట్టుకొచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ బంధువులను పిలిపించి ఏ కేసు లేకుండా వాళ్ళకి అప్పచెప్పిన ఠాణాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది రక్షించాడు. ఇలాంటి వ్యక్తి అసలు పోలీసు కాదు, ఈయన ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి వాడు. ఇలాంటి వ్యక్తి ఉండటం చాలా మంచిది. దయచేసి ఎప్పుడన్నా ఏం జరిగినా ఈయన ఒక ఆపత్బంధుడు లాంటి వాడు. ఇక్కడ ఇలాంటి వ్యక్తి కావాలి డ్యూటీకి. చాలామందిని కాపాడాడు. ఇటీవల కాలంలో ఒక అమ్మాయి దూకితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి బంధువులకు అప్పచెప్పాడు, ప్రాణానికి అపాయం లేకుండా. ఏదైనా జరిగితే వెంటనే ఇక్కడి నుంచి గజెత్గాలను తీపిచ్చి వాళ్ళ బంధువులకు అప్పచెప్పిన కొంచెం చాలా ఉన్నాయి. దయచేసి ఇలాంటి వ్యక్తి కావాలి మాకు. ఈయన డ్యూటీ వచ్చిన కాడి నుంచి 1 గంట కాదు లోన కూర్చోడు. ఎంతసేపు ఆ దగ్గరికి ఈ దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఏం జరిగిద్దో తిరుగుతూనే ఉంటాడు. ఆన్ డ్యూటీ ఎప్పుడు చూసినా ఉంటాడు. వస్తే వెంటనే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాడు. కౌన్సిలింగ్ చేసి వాళ్ళ బంధువులను పిలిపించేసి వెంటనే వాళ్ళకి అప్పచెప్పి పంపిస్తాడు. ఇది ఆయన కార్యక్రమం. ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ ఏం జరిగిద్దో తిరగటమే కార్యక్రమం తీసుకుంటాడు. ఎప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోడు. ఎప్పుడు ఎవరి అనుమానంగానే వచ్చిందంటే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళని తీసుకొచ్చేసి అమ్మ నువ్వు ఎందుకు వచ్చావు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఏ కార్యక్రమం మీద వచ్చావు అన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి ఏదో అనుమానాస్పదంగా ఉంది, ఇగో మీ బాబు మీ పాప ఇగో తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పిస్తాడు. కానీ ఎప్పుడు కూడా పాయింట్ అనేది ఆయన చేయడు. ఎంతసేపు బ్యారేజీ మీద ఎవరికి ఎలాంటి అపాయం జరిగినా ఆయన వెంటనే రియాక్ట్ అవుతాడు మనిషి. Bajor channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram. Na paid Manara Chopra. If you like the video, please subscribe to Bejawara Media. Hi everybody, you're watching Bejawara Media. Congratulations and all the best. Thank you.